బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎన్నికైన రేవంత్ రెడ్డి 1989 నవంబర్ 8న నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అనుమల నరసింహారెడ్డి, అనుమల రామచంద్రమ్మలు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఇక కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రేరణను ప్రకటించగానే ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటి నుంచి మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు, సీఎం ఊరు అని చెప్పారు. రేవంత్ రెడ్డి మా ఇంటి మనిషి అని గ్రామస్తులు తెలుపుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కొత్త సీఎం ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి 1989 నవంబర్ 8న నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అనుమల నరసింహారెడ్డి, అనుమల రామచంద్రమ్మ. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA గ్రాడ్యుయేటెడ్ గా పట్టా పొందారు. ఇక కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించగానే ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటి నుంచి మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు, సీఎం ఊరు అని చెప్పారు. రేవంత్ రెడ్డి మా ఇంటి మనిషి అని గ్రామస్తులు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, ఓవర్ టు యు. వరుణ్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్రానికి మూడో సీఎం గా నియమితమవడంతో ఏదైతే యనుమల రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సంబరాలు అమ్మరండి అంటే పరిస్థితి ఉంది. అయితే మరోవైపు బూరుగుల రామకృష్ణారావు తర్వాత పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఎదగడం ఇది ఈ పాలమూరు జిల్లాకు దక్కిన గౌరవంగా కొండారెడ్డిపల్లి ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మా సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం స్థాయికి ఎదగడం తో ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కొడంగల్లో కూడా ప్రాతినిధ్యం వహించిన కొడంగల్లో కూడా సంబరాలు మిన్నంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం యనుమల రేవంత్ రెడ్డి స్వగ్రామైన కొండారెడ్డిపల్లిలో ఆయన నివాసంలో ఉన్నాం. కొందరు వ్యక్తులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉండేవాడు రేవంత్ రెడ్డి గారు? మీతో ఎట్లా అనుబంధం? రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి గారికి ముందుగా రేవంత్ రెడ్డి గారు రెండో ముఖ్యమంత్రి కాబోతున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మా మండల వాసి కావడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. మేము పలుమార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భాల్లో మాకు ఒంగూరు మండలం అంటేనే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా కూర్చోబెట్టుకొని మినిమం ఒక గంట టైం ఇచ్చి కేటాయించి మండల ఏమేమి జరుగుతుంది, ఏం కథ అని అన్ని వివరాలు అడిగి తెలుసుకునేవారు. రైతు కుటుంబంలో పుట్టి రాజకీయ జీవితం మామూలుగా సాధారణ అంటే జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆ నుంచి అంచెలంచెలుగా నెక్స్ట్ ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, టీపీసీ చీఫ్ గా, ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, టీపీసీ చీఫ్ గా, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడంటే దాని ఇంకా అతని కఠోర శ్రమ ఉంది. అంటే ఆయన తన వ్యక్తిగత జీవితానికి దూరం అయ్యి సుమారు ఒక 15 సంవత్సరాలు రాజకీయానికి అంకితమై అంత కఠోర శ్రమ చేసినందుకు ఈ స్థాయిలో ఉన్నాడు. ఈ కనీసం రేవంత్ రెడ్డి గారి పైన అక్రమ కేసులు పెట్టి కూతురు పెళ్లికి కూడా జైల్లో ఉంచి అన్ని కష్టాలు పెట్టినా కూడా భయపడకుండా ముఖోని ధైర్యంతోని పట్టుదలతోని ఈ మన రాష్ట్రాన్ని మొత్తము రేవంత్ రెడ్డి చెప్పి మాకు ఇంత పట్టుదలతో పనిచేసి ధైర్యం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చి మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళి అంటే మామూలుగా 6 గ్యారంటీల స్కీమ్ ప్రజలకు వెళ్ళాము. ఆ 6 గ్యారంటీలు ప్రతి ఒక్కరికి ఇస్తారని భావిస్తున్నాము. మీరు ఎట్లా అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి ఈ స్థాయికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెబుతున్నారు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కానీ కొండారెడ్డిపల్లికి ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఈ కొండారెడ్డిపల్లికి ఉమ్మడి పాలమూరు జిల్లాకి అయితే 100% న్యాయం చేస్తాడని అనుకుంటున్నాను.
ఎందుకంటే ఇక్కడ ఉట్టి పుట్టిన బిడ్డే కాబట్టి కంపల్సరీ ఇక్కడ చేస్తాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకున్నప్పుడు మన ప్రభుత్వం మనకు వచ్చినప్పుడు మన లోకల్ మనిషి కాబట్టి మన ఉమ్మడి పాలమూరు జిల్లాను అలాగే మన లోకల్ కాన్సెన్స్ అచ్చంపేట అన్నది అది నల్లమల్ల ముద్దు బిడ్డ కాబట్టి అచ్చంపేటను కూడా గజ్వేల్ లాగా తయారు చేస్తాడని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, రేవంత్ రెడ్డితో మీకు అనుబంధం ఎట్లా ఉండేటాడు? ఊళ్ళో ఎట్లా అంటే ఊరి జనాలతోటి కానీ బంధువులతో కానీ ఎట్లా మెయింటైన్ చేసేవారు? ముందుగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు అందరితోటి అన్యోన్యంగా ఉండేవారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతవాసి ముఖ్యమంత్రి కావడం మాకు కూడా చాలా బాగా ఉంది. మా ప్రాంతం కూడా ఒక సిరిసిల్ల సిద్దిపేట లాగా మారుతుందని మేము కూడా భావిస్తున్నాము. మీతో అనుబంధం ఎట్లా ఉండేది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషంగా ఉంది. 10 ఏళ్ల కష్టం మీరు చెప్పండి ఎట్లా ఉండేది మీతో? నా పేరు రమేష్, ఒంగూరు హెడ్ క్వార్టర్ లో వార్డు మెంబర్ పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి గారికి ఈ సీఎం హోదా ఇచ్చినందుకు ముఖ్యంగా సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రాంతవాసి రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల ముద్దు బిడ్డ. దసరా పండుగ కానీ ఏమైనా పండుగలకు వస్తే ప్రతి వ్యక్తిని దగ్గరికి చేర్చుకొని మంచి టైం ఇచ్చి కేటాయించి ఊర్లలోని సమస్యలను కొంచెం క్లుప్తంగా అడిగి తెలుసుకొని వాటిపైన చర్చ జరిపేవాడు. మా ప్రాంతవాసి సీఎం అయినందుకు ఒంగూరు మండలం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉండేవాడు? ఊళ్ళో రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేసేవారు? అయితే గ్రామానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేసేవారు? టీడీపీ కానీ టీఆర్ఎస్ లో టీడీపీలో ఉన్నవి అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సీఎం స్థాయిలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు? ప్రధానంగా వలసల జిల్లా, తాగునీరుకి ఇబ్బంది పడ్డ జిల్లా, భారీ స్థాయిలో వలసలు వెళ్తున్నాడు. ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మేము చాలా బాగా జరుగుతుందని చేస్తున్నాం. మాది పొంగూరు మండల్ కొండాడిపల్లి మాది. మా అచ్చంపేట కాన్స్టిట్యూషన్ ఎట్లుంటది అంటే చాలా వెంకబడ్డ ప్రాంతం మాదంతా బాగా అవుతుంది. ఆయన ఎంతసేపు ఉన్న పొంగూరు మండల్ వాసి రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది అన్నప్పుడే అచ్చంపేట కాన్స్టిట్యూషన్ మొత్తం చాలా అభివృద్ధి అవుతుంది. అందరు సంతోషిస్తారు. చాలా బాగుంది. మా ఊరంతా మంచిగా అయ్యి చుట్టుపక్కల ఊర్లు కానీ ఏది కానీ అంతా మంచిగా అవుతుందని, చాలా అభివృద్ధి అవుతుందని అందరం సంతోషిస్తున్నాం మేము. అయితే రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఊళ్ళోకి వచ్చేవారు? అయితే ఊరి ఏదైతే బంధువులతో కానీ జనాలతో ఎటువంటి అనుబంధం ఉంది? ఇంకా ఇప్పుడు ఏదన్నా పండుగలు ఏదన్నా అయితేనే, దసరా పండుగ అయితే ప్రతి దసరా పండుగ మిస్ అయితే కాడు, ప్రతి దసరా పండుగకు వస్తాడు. ఆయన నామినేషన్ వేయాలన్న మా ఊర్లో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అని ఉంటది. ఏదున్నా ఒక కారు తెచ్చినా ఆయన నామినేషన్ వేయాలన్నా గుళ్ళు మస్తు అక్కడ అన్ని వదిలిపెట్టి ఊరు అని చెప్పి ఈడికి వచ్చి మా గుళ్ళు వేసుకొని నామినేషన్ పోతాడు. మా ఊర్లో కొత్త కారు వస్తే మా ఊర్లోకి వచ్చి ఇక్కడ పూజలు చేపించుకుంటాడు. మా ఊరు అంటే ఆయనకు చాలా అభిమానం. ఆయన చేసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి కదా, ఇంటి పక్కన పెద్దమ్మ గుడి అని దుబ్లిస్ లో ఉంది, మరి అక్కడ చేసుకోవచ్చు కదా, చేసుకోడు ఆయన. ఆడ చేసుకోవడం తర్వాత అయితే ఫస్ట్ మా ఊర్లోకి వచ్చాయని అన్ని గుళ్ళ కాకపోతాడు. కొండాడిపల్లి అంటే బాగా పుట్టిన ఊరు, ఊర్లో మనుషులంటే అభిమానం ఆయనకు. చాలా అందరితో సన్నిహితంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, మంచిగా చాలా బాగుంటాడు. పిల్లి వెంకటయ్య. జై హింద్, జై కాంగ్రెస్. చెప్పండి సార్, మీరు ఎట్లా ఉండేవాడు చిన్నప్పుడు? మీరు ఊరికి పెద్ద మనిషిలాగా కనిపిస్తారు. చిన్నప్పటి నుంచి ఇటువంటి భావజాలమే ఉండేదా రేవంత్ రెడ్డితోని? ఇటువంటి పోరాట పటిమనే కనపడిందా? చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేవారు? ఎట్లా ఈ సీఎం స్థాయికి ఎదగడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాది పక్క గ్రామం తర్వాడిపల్లి, మా పక్క గ్రామం. చిన్నప్పటి సంది కూడా ఆయన ఒక పట్టుదల మనిషి. చిన్నప్పుడు కూడా పట్టుదల మీద చదువుకొని ఈడ 6th క్లాస్ వరకు చదివినాను. తర్వాత హైదరాబాద్ పోయిండు. హైదరాబాద్ లో అంచెలంచెలుగా చదువుకొని తీసి ఆయన వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు. ప్రెస్ పెట్టుకొని ప్రెస్ నుంచి డెవలప్ అయ్యిండు. ప్రెస్ తోని తర్వాత ఆర్టిస్ట్ కూడా ఆయన ఏ పని చేయగలుగుతున్నా ఒక పట్టుదల మనిషి. ఆ పట్టుదలతోనే ఇంత కాడికి వచ్చిండు. దాని తర్వాత జెడ్పీటీసీగా ఒకసారి కాంటాక్ట్ చేసిండు, గెలిచిండు. తర్వాత ఎమ్మెల్సీ అయింది, తర్వాత ఎమ్మెల్యే అయింది, తర్వాత ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ ఎమ్మెల్యే అయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిందంటే ఆయన ఒక పట్టుదలతో ఉండబట్టి ముఖ్యమంత్రి అయిండు. పట్టుదల కూడా మామూలు పట్టుదల కాదు, చాలా ముఖ్యమంత్రి మనిషి, ఉన్నది వాస్తవంగా మాట్లాడతాడు. అందుకని ఈ స్థాయికి వచ్చిండు, ఈ స్థాయికి ఎదిగిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినందుకు మాకు చాలా సంతోషం.
ఇప్పుడు అందులో ఇంకొకటి ఏంటంటే, నేను మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాగా వారు ముఖ్యమంత్రి కావడం, కేవీఎన్ రెడ్డి జడ్పీటీసీ కావడం నాకు మరీ మెనీ థ్యాంక్స్ అని చెప్తున్నా. ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్లరావు, చంద్రశేఖరరావు లాంటి అధ్యక్షుడు ఉన్న పార్టీని ముఖ్యమంత్రి స్థాయిలో ఢీకొని, అంటే సవాలుకు ప్రతి సవాల్ విసురుతూ ఈ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నారు అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నమ్మకం పెట్టి రేవంత్ రెడ్డి పైన పార్టీ బాధ్యతలు అప్పగించారు. అంటే రేవంత్ రెడ్డి అనుకున్నాడు కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చంద్రశేఖరరావుని ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి సరిపోతాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలకు తగ్గట్టు మాట్లాడగలుగుతాడు రేవంత్. తర్వాత ఆయన వ్యవహార శైలికి ఈయన వ్యవహార శైలికి అంటే ఒంటరిగా తొండోనికి తొండోడు, మొండోనికి మొండోడు అన్నట్టు ఇటు అయితేనే ఆట అవుతుంది. ఇప్పుడు ఆయనను ఆ విధంగా మాట్లాడి ఈయన పబ్లిక్ లో కూడా క్రేజీ వస్తుంది. ఈ క్రేజీ ఉన్నందుకు సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని, ఖర్గే గారు గాని ఈయన అయితేనే సరిపోతాడు ప్రెసిడెంట్ గా, ఎవరున్నా సరిపోడు. చంద్రశేఖరరావుని ఎదుర్కోవాలంటే ఇటువంటి వ్యక్తి అయితేనే ఎదుర్కోగలుగుతాడు, ఢీకోగలుగుతాడు, ప్రభుత్వాన్ని తీసుకురాగలుగుతాడని వీరికి అవకాశం ఇచ్చి వీరిని పెట్టిండు. వీరిని పెట్టినందుకు వీరు ఢీకొన్నారు. వీరిని చంద్రశేఖరరావు బెడ్రూమ్లు ఉంటే తలుపులు వల్గొట్టి అరెస్ట్ చేయించిండు. చాలా ఇబ్బందులు పెట్టిండు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా గానీ నిలబడ్డాడంటే ఈయన ఒక్కడే, ఇంకెవరైనా నిలబడకపోదురు. అందుకొరకు ఈయనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా చేసిండు. రేపైనా కానీ వచ్చినందుకు ఈయన పట్టుదల మనిషి. మండలాన్ని కానీ ఆయన కాన్స్టిట్యున్సీ కూడా సొంతం కాన్స్టిట్యున్సీ కాబట్టి డెవలప్ కూడా చేస్తాడు. డెవలప్ కూడా జరుగుతుంది, అన్ని విధాలు లాభపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మా పార్టీలో ఉండి మండల ప్రెసిడెంట్ ఉన్నందుకు వారు ముఖ్యమంత్రి కావడం నాకు మరీ సంతోషంగా ఉంది. ఎందుకని ముందు అయినా చాలా పట్టుదల మనిషి పని చేయగలుగుతారు. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి అది పీఠం ఎక్కిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరుతో పాటు తాగునీరు, తర్వాత పలు అభివృద్ధి కూడా జరుగుతుంది అంటున్నారు కొండారెడ్డిపల్లి వాసులు. అయితే కొండారెడ్డిపల్లికి కూడా రేవంత్ రెడ్డి గతంలో చేసిన అభివృద్ధి, తర్వాత ఏదైతే చిన్నప్పటి నుంచి పట్టుదల వ్యక్తి, ఏదైతే అనంటే సాధించేదాకా వదలని వ్యక్తిగా ఇక్కడ పేరుంది. అయితే రేవంత్ రెడ్డి గ్రామంలో కూడా సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో అమ్మా న్యూస్, కొండారెడ్డిపల్లి నుంచి. Right. Thank you, Pradeep, for the updates.